ఏంటోరా బాబు ఈ లాస్ అంటా సిటీలో ఎప్పుడు చూసినా ఏదో ఒక వింత సంఘటనలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఎప్పుడు లేనంత భయంకరమైన ఒక భారీ చేప, అదే ఒక తిమింగలం సముద్రం వైపు ఒడ్డుకి కొట్టుకొని వచ్చేసింది. అంతే ఈ లాస్ అంటా సిటీ ఎప్పుడు ఎట్లుంటుందో ఏమో ఏమీ అర్థం కాదు. ఇంత పెద్ద భారీ చేప నేను చూడంగా ఇదే ఫస్ట్ టైం ఒక సముద్రం నుంచి బయటకు వచ్చి పడింది. ఇది ఏమో చచ్చిపోయి భయంకరమైన కంపు కొట్టేస్తుందిరా నాయన. ఇది చూడు ఎక్కి మీకు ఇది ఎట్లుందో చూపిద్దామంటే భయంకరమైన జారిపోతుంది, అసలుకి భయంకరంగా జారిపోతుంది అది. అందుకే ఇంక ఎక్కలేకపోతున్నాను. దీని పండ్లు చూపిస్తా మీకు, ఒక్కొక్కటి ఎంత ఇంతలా ఉంటాయని అసలుకి భయంకరంగా ఉన్నాయి అట్లే పండ్లన్నీ. అబ్బో ఇక్కడ సెక్యూరిటీలు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది లేరు, ఒకరు ఉన్నారు, అప్ప అడుగుతున్నాడు. అందుకే ఇంక నేను కూడా పక్కకి వెళ్ళిపోతా. ఎందుకంటే ఇక్కడే ఉన్నామనుకో మనల్ని కొట్టినే కొడతాడు. అది నేను ఎందుకు దాని దగ్గరికి వెళ్ళినానంటే మీ అందరికి చూపించాలి కదా, అందుకని వెళ్ళినాను దాని దగ్గరికి. లేకపోతే కన్నా నన్ను వేసుకుంటాండి ఇంకా. అమ్మ, మనకెందుకు వచ్చిందిలే, చూసాము ఇంకా. తొందరగా ఇంటికి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది. అమ్మ, ఇంకా మనకి ఇంకా ఏ పనులు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి బాగా ఫుల్గా మెక్కేసి హ్యాపీగా పండుకుంటే ఉంటుంది చూడు, ఒక బ్యూటిఫుల్ స్లీప్ వేస్తే అసలుకి ఆ స్వర్గమే వీరు. తొందరగా వెళ్ళాలి. ఈ మధ్య ఈ కార్ని కూడా కొంచెం అప్గ్రేడ్. ఓ షెట్, మొత్తం అన్నీ పగిలిపోతున్నాయి కదరా కార్కి. అని నేను ఈ బండికి రీసెంట్గా అప్గ్రేడ్ చేయించినాను. అన్ని టైర్స్ ఇంకా ఇంటీరియర్ కూడా కొంచెం అప్గ్రేడ్ చేయించాను. చూడండి, కారు కూడా జీప్ అంతా చాలా అంటే చాలా అగ్రెసివ్ లుక్తో అయితే ఉంది. ఇంకా కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నాను, మళ్ళీ ఇంకా సరిపోతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. పర్లేదు, ప్రస్తుతానికైతే చూడడానికి మంచి లుక్తోనే ఉంది. చాలా మంది చూసి దీన్ని సూపర్ సూపర్ అంటున్నారు. అందుకే నేను ఇంకా దీన్ని ఇలాగే ఉంచేశాను. ఇంకేముందిలేండి, తొందరగా మనమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాము. వచ్చేసామబ్బా ఇంటికి. ఒరే, స్పైడర్ మ్యాన్ గాడు ఏం చేస్తానట రైడా? ఏయ్ స్పైడీ, ఏంటబ్బా వీడు ఇలా వచ్చాడు కొత్తగా, ఎప్పుడు రాలేదు. ఏంట్రా ఇలా వచ్చావు? అయ్యో, నీతో నాకు చాలా అంటే చాలా పని పడిపోయింది. నువ్వు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తానంటే చెప్తాను, లేదంటే లేదు. వీడేంటి కొత్తగా ఎప్పుడు లేనన్ని అడుగుతూనే ఉన్నాడు విచిత్రంగా. సరే చెప్పు. అదేంటంటే 2 పులిల్ని తీసుకురమ్మని చెప్పేసి నాకు తెలిసిన ఒక డీలర్ చెప్పాడు. ఆ డీలర్ తో నేను ఒప్పందం కుదుర్చుకున్నాను. ఆయన నాకు చాలా అంటే చాలా డబ్బులు ఇస్తా అన్నాడు, దాదాపుగా ₹1,00,00,000. మనం ఏం చేద్దామంటే ఇద్దరం కలిసి 50-50గా పంచుకుందాం దాన్ని. అర్థమవుతుందా నేను నీకు చెప్పేది క్లియర్ గా? ఏంటి, ₹1,00,00,000? పులిని తీసుకురావాలా? నువ్వు మనిషివా లేకపోతే ఇంకేమన్నా? అది కూడా తెల్ల పులి నల్ల పులిని మనం తీసుకురావాల్సింది. ఏంటేంటి, తెల్ల పులిని నల్ల పులినా? వాటిని తీసుకురావడం చాలా అంటే చాలా కష్టం రా బాబు, ప్రాణాలతో చెలగాటమే. అందుకే కదా డబ్బులు ఇస్తా అంటాను. ఇది ₹1,00,00,000. ₹1,00,00,000 నువ్వు ఎప్పుడైనా చూసావా? అది కరెక్టేలే నువ్వు చెప్పేది. ₹1,00,00,000 అంటే ఓరి దేవుడా, నా లైఫ్లో అంత పెద్ద అమౌంట్ నేను ఎప్పుడు చూడలేదు. కానీ ₹1,00,00,000 కోసం మనం ప్రాణాలని రిస్క్ చేయలేదు కదా. ప్రాణాల్ని రిస్క్ చేస్తేనే ₹1,00,00,000 వచ్చేది, లేదంటే ₹1,00,00,000 కాదు కదా. కో అనే అక్షరానికి కూడా మనం ఎటు కాకుండా వెళ్ళిపోతాం. అందులో మనం పట్టుకునేది పులిని. దూరం నుంచి గనుక కలుస్తాం, దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని వచ్చేస్తాం. ఏముంది, సింపుల్. వీడు చెప్పేది కాస్త బాగానే ఉందనుకో. సరే, ఏదో ఒకటి చేసేద్దాం. తెల్ల పులిని ఈజీగా పట్టొచ్చు, కానీ నల్లదే చాలా కష్టం. అవన్నీ నీకెందుకు, ఎక్కడో చాట దొరుకుతాయి, లేపుకొని వచ్చేద్దాం. వీడేంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు. సరే, ఏదో ఒకటి చేసేద్దాం. నువ్వైతే ముందు జీప్ ఎక్కువ చెప్తా. ఇప్పుడు మనం ఏం చేయాలరా? తెల్ల పులులు మనకి ఈజీగా దొరుకుతాయి, నల్లదే మనకి నల్ల పులి దొరకాలంటే చాలా అంటే చాలా కష్టం. ఎందుకు చాలా కష్టం అంటే అవి రేరు, అసలు దొరకవు అసలుకి అవి. అందుకే నల్ల పులిని కూడా ఆర్డర్ ఇచ్చినదబ్బా. తెల్ల పులులు ఈజీగా దొరుకుతాయి కాబట్టి మనకి నల్ల పులిని ఆర్డర్ ఇచ్చారు. అవి రేర్ పీస్, అందుకే ఇంత పెద్ద అమౌంట్. ఇదిగో 50 లక్షలు నువ్వు తీసుకో, 50 లక్షలు నేను తీసుకుంటాను. ఒకేసారి ఇద్దరు లైఫ్లు సెటిల్ అయిపోతాయి. వీడు చెప్పేది బాగానే ఉంది. సరే, ఏదో ఒకటి చేద్దాం. ముందైతే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒక గన్ను షాప్కి వెళ్ళి గన్ను కొనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం పులిల్ని వేటాడడానికి వెళ్తున్నాము. ఎలా వేటాడతామో ఏంటో నాకైతే కాస్త భయంగానే ఉంది. అసలు ఏ జింకలో అంటే దూరం నుంచి కాల్ చేసి పట్టుకొని రావచ్చు. ఈ పులి అంటే మిస్ అయిందనుకో మనల్ని చంపేస్తుంది అది దగ్గరికి వెళ్తే గిన. సరే, ఏదో ఒకటి చేద్దాం. ముందైతే మనం గన్ షాప్కి వెళ్ళి ఓ 4 గన్నులు కొనాలి. ఈలోపు మీరు లైకులు సబ్స్క్రైబ్లు కొట్టి పడేయండి. ఫైనల్గా నేనైతే వచ్చేసాను రా బాబోయ్ ఈ గన్ షాప్కి. ఎస్, దిగిరా స్పైడర్ మ్యాన్. అబ్బా, వీడు దిగనంటున్నాడే. సరే, లోపల పార్కింగ్ ఉంది కాబట్టి మనం బండి తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడికి పెట్టేద్దాం. ఓకే, కరెక్ట్గా పార్కింగ్ అంటే చేసేంత ఓపిక నాకు లేదు, ఎందుకంటే పరిస్థితులు అలాంటివి కాబట్టి. లోపలికి వెళ్ళిపోయి ఇంకా గన్నులు మంచి తీసుకోవాలా, ఎందుకంటే
అసలు వేటాడేది మనం పులిని. కొత్తగా జాకెట్లు కూడా వచ్చినట్టున్నాయి కదరా! ఈసారి వచ్చినప్పుడు ఓ 2 తీసుకోవాలా. గన్నులు ఏవి తీసుకుందాం? మనకి స్నైపర్సే బెటరు. ఎందుకంటే దగ్గర నుంచి కాలిస్తే అది మనల్ని ఏసుకుంటది కాబట్టి స్నైపరే బెటరు. స్నైపరు ఇదొక్కటే ఉంది స్టాకు. ఇంకా దీనికి లాస్ట్ తీసుకుందాం, ఫస్ట్ తీసుకున్నా నాకు అర్థం కాలే. గన్ అయితే కొన్నాను. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఏ కలర్ బాగుంది. ఇదేదో పింక్ భలే ఉందిరా. పింక్ తీసేసుకుందాం. పింక్ ఫిక్స్. మొత్తానికి దాన్ని కొనేసాం ఒకటి. ఇంకా అయిపోయింది. ఇంకొకటి చిన్న పిస్టోల్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. తీసుకున్నాం వద్దా? ఇంకా బాంబులు ఉన్నాయి. బాంబులు ఏం వద్దు. బాంబులు అయితే దెబ్బకి చచ్చిపోతుంది అది. ఎందుకైనా మంచిది ఒకటి పిస్తోల్ పెట్టుకుంటే మేలు అనిపిస్తుంది. కొనుక్కుంటే పోలా వద్దు పిస్తోలు. పనిలో పని దీన్ని కూడా వేసేసాను అనుకోండి, అయిపోయింది. ఎందుకు పిస్తోల్ కొన్నానంటే స్నైపర్ తీసుకుంటే లాంగ్ రేంజ్కి వెళ్ళి కొట్టచ్చు. అదే ఒక సడన్గా పులికి అది ఏం కాలేదనుకో మనం చచ్చిపోతాం క్లోజ్ రేంజ్ పోయిన తర్వాత. ఎట్రా బయట ఏది ఇట్లా కదా. వచ్చిన దారిని కూడా మర్చిపోయాను చూడు. చెప్తా నేను కొట్టుకోవాలి. సరే రే స్పైడర్ మ్యాన్ తొందరగా వచ్చేస్తే మనం తొందరగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. గైస్ నేనైతే మొత్తానికి స్నైపర్ని అయితే కొనుక్కున్నాను. ఈ బుల్లెట్స్ ప్రాణాలు తీయవద్దని జస్ట్ మత్తు ఇంజెక్షన్ మాత్రమే. ఇంకోటి పిస్తోల్ కూడా కొనుక్కున్నాను. ఈ పిస్తోల్ ఏమంటే డైరెక్ట్గా చంపేస్తుంది. మ్యాక్సిమం నేను పిస్తోల్ని అయితే వాడను. పిస్తోల్ని వాడితే మాత్రం దానికి రిస్క్ మనకి రిస్కే అనమాట. గన్ను చూడండి ఎట్లుంది, అట్లా పింకుతో అట్లా దగ్గర మెరిసిపోతుంటుంది, మామూలుగా ఉండదు. ఇంకేం చేద్దాం మనం, ఇంకా లేట్ చేయకుండా బండి ఎక్కి జంప్. ఇంకా డైరెక్ట్గా మనం ఇప్పుడు అడవికి వెళ్ళాలి. అడవికి వెళ్ళి ఎక్కడ జింకలు ఉన్నాయో ఏం కథో వెంటనే వెతకాలి. ఎందుకు జింకలు అన్నామంటే జింకల దగ్గరే ఉంటాయి మ్యాక్సిమం పులులు కాబట్టి. వచ్చేసాం రా. పెద్ద అడవి అంటే పెద్దది కాదు. ఇక్కడ జింకలు ఎక్కువ ఉంటాయి. మ్యాక్సిమం ఇక్కడ పులులు ఉంటాయని బయట టాకు, కానీ ఇంతవరకు ఎక్కువ చూడలేదు. సరే చూద్దాం ఉండు. జింకలు ఉంటే ఖచ్చితంగా మ్యాక్సిమం పులులు ఉండే ఛాన్స్ ఉంటుంది. దాన్ని తినడానికి వస్తాయి కదా. ఈరోజు ఏదో ఒక్కటైనా దొరికితే బాగుంటుంది. ఒక్కటైనా దొరుకుతాను రే. చాలా అంటే చాలా కష్టపడి ఎతుకుతున్నాం మేము. ఏంట్రా స్కోప్ వేసి చూస్తున్నాను. ఇక్కడ ఏదో కనపడొచ్చింది. ఇదేంట్రా ఇది పులిలా ఉంది కదరా. ఒరే స్పైడర్ మ్యాను దొరికిందిరా మనకి ఒక్క పులి. కానీ డౌట్ పడుతుంది. ఉండండి నిదానంగా పోదాం. ఎందుకంటే స్పీడ్ వెళ్ళామనుకో మనకి ఎక్కిచ్చేస్తుంది అది పైకి జయ్యమని. వచ్చి కరిసి పాడేసింది అనుకో సస్తాం మనం. అందుకే నేను చాలా అంటే చాలా నిదానంగా చిన్నగా వెళ్తున్నా. కోపేసి చూద్దాం. ఇదేంట్రా ఇది ఏంది సరిగ్గా అర్థం కావట్లేదే. ఇది పులా జింక అర్థం కావట్లేదు. కింద కామెంట్ చేయండి గెస్ చేసి ఫాస్ట్గా. ఇది పులో జింకనో ఏం అర్థం కావట్లేదు. సరే ఉండండి. ఒరే స్పైడర్ మ్యాన్గా నువ్వు చాలా అంటే చాలా సైలెంట్గా నిదానంగా నా వెనకనే రారా. ఇప్పుడు చూడు దానికి బనియనికి తెలియకుండా డ్రాయర్ ఎట్లా లాగాలో చూసి నేర్చుకో. ఇప్పుడు చూడు కుర్రి పెడితే బొక్క పడిపోవాల్సిందే దానికి. చిన్నగా వెళ్దాం పైకి అంతే. ఇది ఏదో మనం కనిపెట్టాలి వెంటనే. ఉందా పోయిందా? ఉందిలే. ఇది ఏది జింక ఓరని. ఇంత కష్టపడి వచ్చాం కదరా జింక. అదే పులి అయినట్టే సపక్కమని లటకమని పట్టేసుకుంటాంటే కదరా. పట్టేసుకుంటాం అంటే గన్నుతో కాల్చేస్తాంటివి. కానీ వచ్చిన పని మాత్రం ఆశలు అన్నీ నిరాశలు అయిపోయా. నేను మ్యాక్సిమం ఇక్కడ పులి అయి ఉంటుందని చాలా అంటే చాలా హోప్స్ పెట్టి చూశాను. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఎటు చూసినా కానీ ఏ ప్రయోజనము లేదు కదరా. ఈ పక్క చూడ ఒకసారి చూస్తే బెటర్ అనుకుంటా స్కోప్ వేసి. ఏంట్రా ఇది ఇక్కడ ఏదో ఉన్నట్టుందాడా. ఒరే కొంచెం ముందుకెళ్ళి చూద్దామా లేకపోతే వద్దా? ఏం అర్థం కావట్లేదు. మ్యాక్సిమం అన్నీ జింకలే వచ్చినట్టున్నాయి. సరే వెహికల్ తీసుకొని అటువైపే వెళ్దాము. ఊరిని ఎక్కడ చూసినా జింకలే కదా. ఈసారి మనం ఏం చేద్దామంటే ఒక జూ ప్లాన్ చేద్దాం. దాని నిండా మొత్తం అన్ని జింకలు. ఇంకేం పెడదాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ దొరికినట్టు వేసుకోవచ్చు. అది చూడు ఎట్లా ఉరుకుతుందో. అటు సైడ్ పోదామా వద్దా అనిపిస్తుంది. కానీ ఇంకేం చేస్తాలే. ఇక్కడ టాక్ కూడా మనకి ఉత్త జింకలే ఉంటాయి, పులులు అయితే ఉండవని మనం ఫస్ట్లోనే అనుకున్నాం. అంటే అన్నారు, నాకైతే తెలీదు. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెటర్. అంత వెతికినా మనకి పులులు దొరకనప్పుడు ఇక్కడ ఉండి మనం ఏం చేస్తాం, ఊరికి టైం వేస్ట్ తప్ప. సో మనం ఇక్కడ నుంచి జంప్ అయిపోవాల్సిందే. ఇంకా ఈ స్పైడర్ మ్యాన్ గడ ఎక్కడున్నాడు? ఊరి జింకలేంట్రా ఇన్నట్టున్నాయి. మన అమ్మ జీవితం ఇదేంట్రా. పులులు జింకలు ఎక్కడుంటే అక్కడే ఉండాలి కదా, ఎందుకంటే వేటాడి తినడానికి. ఇవన్నీ వెరైటీగా ఉంది ఇక్కడ. బాగా జింకలన్నీ భయంకరంగా తిరుగుతున్నాయి ఇక్కడ ఈజీగా. ఏంటో ఈ వింతలన్నీ ఏమీ అర్థం కావు సమ్టైమ్స్. కానీ ఏం చేస్తాం, అన్నీ మన చేతుల్లో ఏముంటాయి. ఈ జింక చూడు ఎట్లా ఉరుకుతుందో.
ఇవి దొరకమన్నప్పుడు అస్సలు ఒక్కటి కూడా కనపడవు మనకి. కానీ వద్దు అనుకున్నప్పుడు మాత్రం కంటికి కోరినన్ని ఉన్నాయి ఈడ అసలకి. ఇప్పుడిప్పుడు ఎన్ని కనపడొచ్చినాయి అనుకోంటివి అసలు మైండ్ పోతుంది లోపల. సరే ఇక్కడ నుంచి ఇంకా వేరే ప్లేస్‌కి వెళ్ళిపోదాము. ఓరి నాయనో! ట్రైన్ చూడండి ఎంత దగ్గరకొచ్చేసిందో. కొంచెం ఉండింటే అయిపోతంటిమి. హమ్మయ్య! మన కారు మనల్ని కాపాడింది. ఫాస్ట్‌గా ఉంటది కాబట్టి దీన్ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల. సరే మనం ఏం చేద్దాం ఇంకొక అడవికెళ్దాం. ఈసారి అక్కడ 99% దొరికే అవకాశాలు ఎక్కువగున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికెళ్ళిపోదాం. ఇంకో అడవికైతే వచ్చేసాము. ఓరి నాయనో! ఈ అడవిలోనైనా దొరికితే మాత్రం భలే ఉంటది. చూద్దాం మాక్సిమం ట్రై చేస్తాము. ఈ అడవిలో ఇంకా ఫుల్ 100% గ్యారంటీ కనీసం ఒక్క పులైనా దొరుకుతది. ఎట్లాంటివంటే ఈ ప్లేస్‌లో ఎక్కువ అంటే వైట్ కలర్ పుల్లో ఉండేటివి ఛాన్స్ ఉంటాయి. అంటే వైటే కాదు నార్మల్ పుల్లులన్నీ బ్రౌన్ కలర్ గానీ, యెల్లో గానీ ఇవన్నీ ఈడ దొరుకుతాయన్నమాట. సో చూద్దాం ఈ ప్లేస్‌లో అయినా దొరికితే ఒక్కటైనా దొరికితే బావుంటది. కొంచెం ఎత్తు ప్లేస్‌కెళ్తున్నాను. ఎందుకంటే పైనుంచి స్కోప్ ఏసి చూసినామనుకో క్లియర్‌గా ఏవి ఎక్కడున్నా గానీ మనకి ఇంకా 100% గ్యారంటీగా అదే కనపడతాయి. సరే చూద్దాం ఉండు ఎక్కడున్నాయో ఏంటో. ఇటు సైడ్ ఏసి చూద్దాం స్కోపు. పైకెందుకో చూడాలనిపిత్తంది. ఇక్కడ ఏదో ఉన్నట్టుందే. ఏముందిరా ఈడ? ఓరిని కుందేలా ఇది? కుందేలే అనుకుంటా. కుందేలే. మనం ఇంకోటి అంత దూరంలో ఉన్నా గానీ ఇది ఎళ్ళదు బుల్లెట్టు. అదే బుల్లెట్ అంటే బుల్లెట్ కాదనుకోండి మత్తు ఇంజెక్షను. అంత లాంగ్ ఎళ్ళదు ఇది. దీంతో వచ్చింది అదే బాధ. కొంచెం దగ్గర నుండే కాల్చాలి. ఇది లాంగ్ ఎందుకొచ్చామంటే మనం చూడ్డానికి అదిగో! ఒరేయ్! తెల్ల పులిలా ఉందిరా ఇదిరా. ఒరేయ్! షట్ అర్జెంట్‌గా ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం రారా స్పైడీ. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఒరేయ్! స్పైడర్ మ్యాన్ రారా నువ్వు తొందరగా. వీడు ఎంతసేపుకి రానేరాడు. ఒరేయ్! ఎక్కరా? ఎక్కరా నువ్వు? ఒరేయ్! తొందరగా ఎక్కరా నాయనా. వీడేంటి ఇంత లేట్ చేస్తాడు అసలకి. పులొచ్చిందిరా అంటే ఒరేయ్! ఒరేయ్! ఎక్కడ చూసాంరా దాన్ని? ఏదో అటు సైడు ఆ కొండపైన చూసినాం మనం. కొంచెం దగ్గరికెళ్దాం. ఇంత దూరం నుంచి కూడా కొట్టలేము మనం. అదో బాధ మనకి. దూరం నుంచి పోయి తగిలేదట్లుంటే మాత్రం మళ్ళా ఏసేయొచ్చు. ఎక్కడుందిరా ఇది? అరే! ఒరేయ్! ఇంతసేపు ఇక్కడెక్కడో ఉండే కదరా ఇది. ఇప్పుడిప్పుడు కనపడలేదు. ఓరి దేవుడా! ఓరేయ్! దొరక్క మనకి ఒక్క ఛాన్స్ ఇచ్చినాడురా దేవుడు. దాన్ని కూడా మిస్ చేసుకొని సచ్చినామా? సరిపోయింది పోండి ఇంకా. ఇంకేం లేదు. అంతా అస్సామే. ఎక్కరా నువ్వు ఎక్కు. ఎక్కడో చోట ఆదింతలోనే ఉంటది. తొందరగా వెళ్ళి ఎతుకుదాం రా. వీడు ఎక్కరా అన్నప్పుడు ఫాస్ట్‌గా ఎక్కేసిండంటే చాలా అంటే చాలా బాగుండేది. కానీ ఎక్కనే ఎక్కడు కదా. ఒరే! 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 అరె! బ్రేక్ 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 ఓరి నాయనో! దిగిపోతుంది కదరా బండి. ఓరి నాయనో! అరే! బ్రేక్ కంట్రోలింగే లేదు దీనికి సరిగ్గా. దీన్ని ఇంకా అప్‌గ్రేడింగ్ చేపియాలి. కొంచెం గట్టిగా ఉత్తి పట్టుకోవాలి బ్రేకులు. ఎక్కు 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 ఎక్కు. ఇక్కడేరా కరెక్ట్ ప్లేస్ ఇదే అనుకుంటా పులిని చూసిన ప్లేసు. కానీ ఈ ఏరియాలోనే కనపడలేదది. ఇంత సడన్‌గా ఎలా మాయమైపోయుంటది? అసలు ఎక్కడికెళ్ళుంటది? ఏ ఏం అర్థం కావట్లేదు నాకైతే. కుందేళ్ళు బానే ఎగురుతున్నాయి. కుందేళ్ళు అస్సలు మనం ఒక్కసారి జూ పార్క్‌ని పెట్టాలిరా ఖచ్చితంగా. చాలా అంటే చాలా జంతువులున్నాయి ఇక్కడ. ఇక్కడ ఎక్కడైనా ఆపి ఒక్కసారి స్కోప్ ఏసి చూస్తా. ఇది ఇంతలో ఎక్కడైనా ఉందేమో. అరె! తెల్ల రాయి అది. ఓకే. ఇక్కడ జింకలు బాగా కామ్‌గా మేసుకుంటున్నాయి. అంటే అవి సైలెంట్‌గా ఉన్నాయంటే ఈ పులి అక్కడ లేదని అర్థం. అదే ఉన్నాయనుకో పరిగెడతాయి. మనం వచ్చిన దారెమ్మట కూడా చూత్తన్నాను. ఈ పక్క కూడా ఏమన్నా ఉన్నాయని. అరే! ఒక్కటి కూడా కనపడలేదు. ఏం అర్థం కావట్లేదురా. అసలు ఈ ఏరియాలో పులులున్నాయో లేదో నాకైతే అసలు కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఎలాగైనా ఇదేంటిది? ఓరే! మొద్ద దాన్ని చూసి నేను పులి అనుకున్నా నిజంగంటే సీరియస్‌గా. నాకీ నమ్మకం కూడా రోజు రోజుకి పోతా ఉంది. ఒక్క పులైనా దొరుకుతదేమో అని. కనీసం ఇప్పుడు అది కూడా ఉన్న హోప్ కూడా మొత్తం అంతా ఎళ్ళిపోతుంది. ఏం చేయాలో నాకు అస్సలు అర్థమే కావట్లేదు. ఇంక చేసేదేం లేక వచ్చిన దారినే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోతున్నాను. కానీ లోపల ఏదో ఒక డౌట్ కొడతానే ఉంది. ఈసారి మనకి ఖచ్చితంగా ఒక పులి దొరుకుతది అని నా మనసు చెప్తుంది. సరే చూద్దాం. అలా కిందకి వెళ్ళి నెమ్మదిగా వెళ్దాం. ఇక్కడ ఎక్కడైనా పులి దొరికితే మాత్రం హైలైట్ ఉంటది. ఇక్కడ ఎవడో సైకిల్ వేసుకొని వచ్చాడు పిల్ల బచ్చగాడు. పులి ఉందని మాత్రం వీడికి తెలియదు అనుకుంటా. ఉండింటే గిన ఈ పాటికి చచ్చిపోతాండే సగం భయపడి. పిల్ల నా కొడుకులకి ఇంటికాడ పోయి చదువుకోండిరా అంటే వినరు. ఇక్కడ జింకలైతే ఉన్నాయి. ఈ జింకలు చూడండి ఈడ ప్రశాంతంగా ఉన్నాయి. ఇలా ఉండవు అసలుకి పులి ఉందంటే. అవి పరిగెడతాయి ఇంక అసలు చంపేస్తుంది కదా పులి అందుకు. హా! వచ్చిందారే మళ్ళీ వెనక్కెళ్ళిపోవాలా? ఏమీ అర్థం కావట్లేదు. అరే! ఇక్కడ ఎదురా పులిలా ఉంది. ఒరేయ్ ఉండరా సైలెంట్‌గా వెళ్దాం. ఉండి ఇక్కడ నిదానంగా చూద్దాం. ఒరేయ్! ఇక్కడ ఉందిరా పులి. ఇందాక మనం పైన చూసినాం కదా!
సేమ్ అదే అనుకుంటే ఇటుకొచ్చున్నది. ఓకే. ఇది దేన్నో వేటాడడానికి ప్లాన్ ఏసినట్టుంది. దానిపైన జింకలున్నట్టున్నాయి. అందుకే ఈడ కాపు కాసినట్టుంది. ఇక్కడున్నాయి గదా! మనం చూసిన ప్లేస్‌లో జింకలు. ఆహా! స్కెచ్ ఏసినట్టుందది. ఇప్పుడు నేను ఏస్తాను గదా! నీకు స్కెచ్చు. కరెక్ట్ దీనికి గొంతు మీద కాల్చాలి. మెడ మీద. అప్పుడే ఈ ఇంజెక్షన్ పవర్ బాగా ఎక్కుతది దానికి. లేదు ఏడ పడితే ఆడ కాల్చినామనుకో ఇంక అయిపాయే. మనం అస్సామే. దానికి అస్సలు ఇంజెక్షన్ లోపలికెళ్ళక ఇంక అంతే. ఉండు కరెక్ట్ మెడ మీద కాల్చాలి దీనికి. ఉండు కరెక్ట్. అరే! తల ఇట్లా పెడుతదేందది? కరెక్ట్. ఇది పర్ఫెక్ట్‌గుంది ప్లేసు. అరే! తిప్పుతాంది కదరా ఇది. ఓకే. అది. ఫినిష్. హమ్మయ్య! ఒక సెట్టు. రేయ్ స్పైడీ కొట్టేసాము ఒకదాన్ని కొట్టేసాం. ఇంక భయం లేదమ్మా మనకి. నేనైతే అసలు ఒకటైనా దొరుకుతదో లేదో అని చాలా అంటే చాలా భయపడిపోయాను. అంతే ఇంగ. మొత్తానికి మనం పులినైతే కొట్టేసినాం ఇప్పుడు. యెస్. ఇంక దగ్గరికెళ్ళి దాన్ని ఎత్తుకొని ఇంకా ఆరాంగా ఇంటికి పోదాం. ఇంటికి పోయి దాన్ని ఒక ఒక చిన్న జైల్‌లో పెట్టి దానికి ఫుడ్ పెట్టేత్తే సరిపోతది. ఒరేయ్ స్పైడర్ మ్యాన్! ఇంక నేను కొట్టేసినాను. నువ్వు ఇప్పుడు ఏం చేద్దామంటే దాన్ని ఎత్తి ఎనకతల సేఫ్‌గా పెట్టు. అర్థమైందా? వీడు ఏం చేత్తాడో ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు. ఎట్లుంది చూడండి ఆ పులి. అబ్బబ్బబ్బా! నాయనా చూత్తంటే తెల్ల పులి. దాన్ని చూత్తంటే భయమైతుంది. పులి అంటే నార్మల్ పుల్లు కాదు ఇవి. చాలా డిఫరెంట్ పుల్లు అనమాట. ఈ ఏరియానే చాలా డిఫరెంట్. అందుకే మనకి ఆర్డర్ వచ్చినది ఇది. తెల్లది, నల్లది. ఎత్తురా దాన్ని ఎత్తు. మామూలుగా ఉండదు. ఈ స్పైడర్ మ్యాన్ గడు ఇట్లాంటి దానిలో ఫుల్ ఎక్స్‌పర్ట్ అనమాట. ఓహో! బానే కట్టేసాడనుకో. కానీ లోపల కట్టకుండా వీడు తాళ్ళతో బయటికి కట్టేసినాడు. వీనితో ఏదైనా గానీ అన్నీ సగం సగం పనులు చేస్తంటారు వీళ్ళంతా. మళ్ళీ అన్నీ మనకే డబల్ పనులు అయితా ఉంటాయి. ఓరి నాయనో! ఇదేంటి అరే! కదులుతాంది రోయ్! అంటే ఇది మత్తు కొంచెం కష్టమే రోయ్. మనం ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి జంప్ అయిపోయి తొందరగా దీన్ని బోన్‌లో పెట్టేయాలి. లేదనుకో అంతే సంగతి ఇంకా. మనల్ని ఇది ఏసేసుకుంటది. ఎందుకంటే ఇద్దరం కార్‌లోనే ఉన్నాము. ఏముంది నువ్వే ఎనకాలే ఉన్నావు కరెక్ట్‌గా. ఫస్ట్ నీ తలకే లటక్కుమని పట్టుకుంటది. అయిపోతావు రో స్పైడర్ మ్యాన్‌గా నువ్వు ఇంకా మామూలుగా ఉండవు. ఈ పులిని చూసి అవి చూడండి జింకలు ఎట్లా పారిపోతున్నాయో. ఓరి నాయనో! వాయమ్మ! మనం తొందరగా ఎంత వీలైతే అంత ఫాస్ట్‌గా ఇంటికి వెళ్ళిపోవాలిరా నాయన ఇక్కడి నుంచి. అండ్ ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసామబ్బా! హమ్మయ్య! ఒక్క పని అయిపోయింది. దీన్ని ఇక్కడ బోన్ కూడా సెట్ చేసి పెట్టేసినాం ఆల్రెడీ. పోయేటప్పుడే మనము ఆర్డర్ ఇచ్చింటనమాట. ఫోన్ చేసి బోన్ తీసుకొచ్చుకోండి అని. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. పేమెంట్ కూడా ఫుల్‌గా అప్పుడే ఏసేసాను. భయం లేదు. ఈ స్పైడర్ మ్యాన్‌కి అడిగి చెప్తా. స్పైడర్ మ్యాన్ నువ్వు దాంట్లో మరచంగా నీట్‌గా పులిని పెట్టి 2 చికెన్ ముక్కలు పెట్టు సెట్టు. ఈ లోపల నేను స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి 4 దుంకులు దుంకేసి వస్తాను. ఎందుకంటే వేటాడి నా బుర్ర పని చేయట్లేదు. బుర్ర పని చేయాలంటే కాస్త మైండ్ రిలాక్స్ అవ్వాలి. మనం ఏ పని చేసినా కానీ మన బ్రెయిన్ అదే మన మెదడు రిలాక్స్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా? ఇలా స్ట్రెస్ తగ్గించుకోవాలి. అప్పుడే సెట్ అయిపోతాం. అమ్మ బాబోయ్! చాలా అంటే చాలా సమ్మగా ఉందిరా నాయన. అమ్మయ్యా! ఎంత హాయిలే అలా. ఈడు దానికి పెట్టాడో లేదో ఏమీ అర్థం కావట్లేదు. ఉండు ఎంత వీలైతే అంత తొందరగా మనం కూడా పైకెళ్ళిపోదాం. ఈ స్పైడర్ మ్యాన్ అంతా నాకు భయం ఉంటుంది. ఏంటంటే చెప్పిన పని సరిగ్గా చేయడు. సరే ఏం చేద్దాం, తొందరగా వెళ్దాం. వెళ్ళి వాడు దానికి ఫుడ్ పెట్టినాడో లేదో, ఇంతకు దాన్ని జైల్లో పెట్టినాడో లేదో, అది బతుకుందో లేదో ఏమైందో వెళ్ళి చూస్తేనే మనకి సెట్. ఓకే ఈడేంటి అట్లనే నిలబడినాడు తాడి చెట్టు మాదిరి. ఓకే సెట్ చేసినాడే. చికెన్ పీసులు కూడా పెట్టేసినాడు మహానుభావుడు. లేచి కూర్చోయింది అది పులి. అమ్మ బాబోయ్ చూడండి ఎలా ఉంది అది. బాబా దాన్ని చూస్తా అంటేనే అసలుకి ఓరి నాయను. ఈ తెల్ల పులి చూడు ఎట్లుంది అట్లే. సేమ్ చిన్న క్యాట్ ఉంటుంది చూడు పిల్లి, దాని మాదిరే ఉంది. కానీ చాలా అంటే చాలా డేంజరస్ ఇవి. దీని దగ్గరికి వెళ్ళామంటే అంతే పట్టి పీకేస్తాయి. సరే మనం ఎంత వీలైతే అంత తొందరగా. ఇంకా నల్ల పులి ఇదే మనకి హైయెస్ట్ కాస్ట్ రేటు. ఈ తెల్ల పులి దీని ధర ఎంత తెలుసా? 25 లక్షలే జస్ట్. ఇంకా నల్ల పులినే మెయిన్ కాస్ట్ ఉండేది. దాన్ని పట్టుకుంటేనే మనకి ₹1,00,00,000 వచ్చేది. దీన్ని పట్టుకుంటే మనకి ఏం రాదు. సో మనం తొందరగా దాన్ని పట్టుకొని వచ్చి రెండింటిని అమ్మితే మనకి ₹1,00,00,000 వస్తుంది. లేదంటే ఏం రాదు. తొందరగా దాన్ని పెద్ద అడవికి వెళ్దాం. ఇంకా మొత్తానికి ఒక పెద్ద అడవికి అయితే వచ్చేసాం. ఇక్కడ మ్యాక్సిమం ఇంకా నల్ల పులి దొరికే ఛాన్సులు ఉన్నాయి అని 90% లేవు. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా రేర్ అనమాట. నల్ల పులులు అసలు దొరకవు. ఇది మనకి దొరికిందంటే 100%కి ఇంకా మనం లక్కుతో పుట్టినాము అని చెప్పుకోవచ్చు. అందుకే మనకి ₹1,00,00,000 ఆఫర్ చేసింది దాన్ని.
సో మనం కూడా ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ దీంట్లో చూసి ట్రై చేద్దాం. ఇది దొరికితే దొరికినట్టు, లేదంటే ఇంక అన్నీ నోరు మూసుకొని ఇక్కడ నుంచి జంప్ అయిపోవాల్సిందే అనమాట. కానీ ఈ ఆఫ్ రోడింగ్ ఉంది అసలు చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఒరి ఒరి అంతే, చిన్నగా పోలు ఏమాత్రం మిస్ అయినా కానీ మన బాడీలో పాటలు మాత్రం ఎక్కడ పడతాయో దిక్కు తెల్లు, అంత ఘోరంగా ఉంది ఈడ. కానీ మన వెహికల్ మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తుంది లేండి, భయం లేదు మనకి. అట్లుంటుంది మళ్ళీ అప్గ్రేడింగ్ అంటే బండి మామూలుగా ఉండదు. మినిమం మెయింటెనెన్స్ ఉంటే కొంచెం సరే. ఎక్కడైనా వెతకాలి ఇప్పుడు మనం. ఈ స్పైడర్ మ్యాన్ గాడు ఉన్నాడు కానీ వీడు రూపాయి పని కూడా పని చేయట్లేదు మనకి. వీడి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అంటే వీడు డీల్ తీసుకొచ్చాడు కదా, అందువల్ల వీడిని బలాయిస్తున్నట్టు. లేకపోతే వీడిని ఎప్పుడో లేపేసేటోని నేను ఖచ్చితంగా. ఈ ఎక్కడ పెడదాం వెహికల్కి కూడా మనకి మంచి కంఫర్ట్ ఉండాలి. లేకపోతే వీటికి ఇంజన్ ఫుల్ హీట్ అయిపోయిందండి. ఇక్కడ ఏదో చెట్టు ఉంది, ఈ చెట్టు కింద పెడదాం. అది ఎక్కువ 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 ఓకే. ఇక్కడ పెట్టే మనకు ఇంజన్ కూడా కూల్ అయిపోద్ది బండికి. మళ్ళీ మనం వెళ్ళాలి కదా ఇంటికి. ఓకే, మన స్నైపర్ తీసుకుందాం. ఎస్, ఇప్పుడు యాడుందో ఈ పుల్లిని వేటాడాలి, వెతికి వెతికి వేటాడాలి. ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఇక్కడ ఎక్కడే కానీ ఒక్కడి కూడా కనపడలేదే. దేవుడా దేవుడా, ఎలాగైనా నల్లపుల్లి కనపడితే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కటి కూడా కనపడలేదు ప్రస్తుతానికి. ఇదేదిరా నల్లగా ఉన్నాయి, ఈ రాళ్ళన్నీ నల్లవే. అందుకే ఇక్కడ 99% దొరికే ఛాన్సులు ఉన్నాయి, 99% దొరకని ఛాన్సులు కూడా ఉన్నాయి. దొరుకుతాయి, ఒక పక్క దొరకవు, రెండూ ఉన్నాయి. అదృష్టం బాగుంటే దొరుకుతాయి, లేదంటే లేదు. చూడండి, మొత్తం నల్ల రాళ్ళే ఉన్నాయి. అందుకే ఇక్కడ నల్లగా ఉండే ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే ఈ ఏరియాలో లేవు కాబట్టి. ఇంకొంచెం ముందుకెళ్ళి అలా చూద్దాం. స్పైడీ తొందరగా బండెక్కమ్మా. వచ్చేసాడు. ఈ స్పైడర్ మ్యాన్ అంతా మనకి చాలా అంటే చాలా లేట్ అవుతుందబ్బా. నెక్స్ట్ సారి వీడు ఏంటివైనా తెచ్చినా కానీ డీల్స్ అస్సలు తీసుకొని. ఎందుకంటే ఇడు చూడండి, కనీసం తొందరగా కూడా రాడు అసలుకి. బద్ధకం మెందేసుకొని అట్లనే ఉంటాడు. ఎక్కడ పెడదాం వెహికల్? ఇక్కడ పెడదామా? సరే, ఇట్లా ముందుకెళ్దాం. కాస్త ముందుకెళ్ళి ఎక్కడైనా మంచి ప్లేస్, మంచి స్పాట్ ఉంటే అక్కడ పెడదాం. ఓకే, ఈ ప్లేస్ ఏదో బాగున్నట్టుంది. ఒరే ఎక్కడిక్కడ, ఒరే బండి ఆగట్లేదు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కొంచెం క్రాస్గా పెడదాం. ఇలా పెట్టామనుకోండి, బండి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. పర్ఫెక్ట్. దగ్గర స్పైడర్ మ్యాన్. ఇప్పుడు చూద్దాం ఎక్కడున్నాయి. ఇప్పుడు చూడు, క్లియర్ కనపడుతుంది కిందికి వెళ్ళి చూస్తే. ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కడే కనపడలేదు. అబ్బా, ఒక్కటైనా కనపడితే సూపర్ ఉంటుంది. దేవుడా దేవుడా దేవుడా, ఒక్క పులి కనపడు స్వామి, ఈ మా లైఫ్లు మొత్తం సెటిల్ అయిపోతాయి. ఒక్కటి కూడా కనపడలేదేంట్రా అంతసేపటి నుంచి ఎత్తుకుతున్నా కానీ. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా తినలేదు మేము. ఇది ఏంట్రా, ఇడేదో తేడా కొడుతుంది. అరే, ఇటు చూడు బండ మీద, ఒరే స్పైడర్ మ్యాన్, ఇటు చూడు కనపడుతుందా? ఊరి దేవుడా, కనపడొచ్చిందిరా. మొత్తానికి ఇది నల్ల పులేనా? పులి అయితే ఇది పులో కాదా నాకైతే అర్థం కాలేదు, కానీ నిన్న మొత్తానికి నల్లగా అయితే ఉంది. నాకు తెలిసి 99% ఇంకా ఈ ప్లేస్లో ఉండేది నల్లతో ఉండేటివి నల్ల పుల్లు మాత్రమే. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త దగ్గరికి వెళ్దాం. తెలుసు కదా, దూరం నుంచి మనం ఈ స్నైపర్తో ఏం చేయలేమని. మిస్ అయిందంటే ఇంక అది కూడా దొరకదు. అదే కాస్త దగ్గరికి వెళ్తే మనకి ఏమైనా దొరికే ఛాన్సెస్లు 100% ఉంటాయి. అందుకే రిస్క్ చేసి మరి నేను కాస్త దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ పెట్టేద్దాం రా వెహికల్. అమ్మయ్య, దిగేశాను. ఎక్కడుంది ఇదేంటి? ఒరే, ఇందాక ఎక్కడ్రా మనం చూసింది? ఏడుందిరా ఇది? ఊరిని ఓకే, ఇక్కడే ఉందా? ఊరు నాయను, మనకి ఇక్కడికి చాలా అంటే చాలా దూరంగా ఉంది. కొడుదున ఇక్కడ నుంచే ఒక కొట్టాలా వద్దా అనిపిస్తుంది, కానీ ఒక పక్క భయం అవుతుంది. మిస్ అయిందంటే మాత్రం అది దొరకదు, లేదంటే మనల్ని వచ్చి కొరికేస్తుంది. అందుకే ఇంకాస్త రిస్క్ చేసి ముందుకెళ్తున్నాను. స్పైడర్ మ్యాన్, నువ్వు నా దగ్గర రావాకు. నీ దగ్గర పిస్తోల్ పెట్టుకో, గన్ను. నా దగ్గర కొరకడానికి వచ్చిందనుకో, దాన్ని వేసి పాడుతూ. ముందు మనం బతుకుంటే ఇట్లాంటివి ఇంకొన్ని పట్టుకోవచ్చు, లేదంటే అంతే అస్సామే. ఇప్పుడు కరెక్ట్ దాని మెడ మీద వేస్తా ఇంజెక్షన్. కరెక్ట్ పొజిషన్ చూసి కొట్టేద్దాం. అమ్మో, దాని కళ్ళు చూడండి ఎర్రగా ఎట్లున్నాయో. ఓరి దేవుడా, ఉండు. అమ్మ బాబాయ్, చూడండి ఎట్లున్నాయి కళ్ళు, చూడండి దానివి. ఇప్పుడే ఫ్రెష్గా ఏదో వేటన్నట్టుంది, రక్తమైంది. కరెక్ట్ ఇక్కడ కొడదాము, గొంతుకు కొట్టాలి కరెక్ట్గా. అరే, తల తిప్పుతుంది ఏంటిది? ఓకే, అట్లనే ఉండు బుజ్జి తల్లి. అయిపోయింది, సెట్టు పడిపోయింది. అరే స్పైడర్ మ్యాన్, రెడీగా ఉన్నావా నువ్వు? ఇక దాని బాధ్యత నీదేరా. అమ్మయ్య, దాన్ని అయితే వేసేసాను. కానీ ఇప్పుడు ఏంటంటే దగ్గరికి పోవాలంటే కొంచెం భయం అవుతుంది. అంటే కొంచెం పులి కదా అది. కొన్నిసార్లు ఇలాంటి మత్తు ఇంజక్షన్లు దానికి పని చేస్తాయి, కొన్ని పని చేయవు. పని చేసినాయంటే ఏం భయం ఉండదు, పని చేయలేదంటే మనల్ని వేసేస్తాయి, యాక్టింగ్లు చేస్తాయి అవి అందులో.
చచ్చిపోయినట్టు. ఎక్కువ స్పైడీగా దగ్గరికి వెళ్ళి బండి పెడతాను, నువ్వు ఎత్తి దాంట్లో పెట్టు. నువ్వు చేయాల్సిన పని అదొకటే. అబ్బా ఇక్కడే ఉంది. ఓకే, దీన్ని చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఏంటి. నల్లగా అట్లే బంకమట్టిలా ఉంది కదరా నాయన. అబ్బాబ్బాబ్బాబ్బా ఊరు నాయను, ఈ దుమ్ము ఒకటిడా. అయ్యో బాబోయ్, డస్ట్ అయ్యో బాబోయ్. అమ్మయ్య, ఫైనల్గా నల్లపుల్లిని కూడా కొట్టేసినాము. అమ్మయ్య, నేనైతే అసలు దొరకదేమో అని అనుకున్నాను. ఫైనల్గా దొరికేసింది. ఇంకా డీలర్కి కూడా ఫోన్ చేస్తాను. హలో డీలర్ సార్, నువ్వు తొందరగా డబ్బు తీసుకొని మా ఇంటి దగ్గరకు వచ్చేసాయి. అరే స్పైడీగా, నువ్వు తొందరగా దాన్ని పెట్టి జీప్లో పెట్టేసాయి. సార్ మీతోనే తొందరగా మీరు ₹1,00,00,000 డబ్బులు తీసుకొని వచ్చేయండి. మేము ఇంటి దగ్గర ఉంటాము, మీరు ఇంటి దగ్గర తీసుకొచ్చుకోండి ట్రక్కు ఇంకా అన్నీ చెప్పేశాను డీలర్కి కూడా. ఓకే, స్పైడీ గాడు బండిలో పెట్టేసినాడు దీన్ని. అమ్మయ్యా, ఇంకా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసు కదా, డైరెక్ట్గా సేఫ్గా ఇంటికి వెళ్ళిపోవడమే. వీడు ప్రతిదాన్ని ఇట్లా బయటికి ఎందుకు ఎలగట్టి కడతాడో ఏం అర్థం కావట్లేదు. ఇది బండిలోకి కలిసిపోయింది కదరా, నల్లగా బంకమట్లాగా ఉంది ఇది. సరే ఉంటే ఉన్నిలే కానీ ఎట్లా గట్ల మనం ఇప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. అదే మనకి లేదనుకోండి ఇంకంతే సంగతులన్నీ. అమ్మయ్యా గైస్, ఇంకా 2 పులులను అయితే పట్టేశాము మొత్తానికి. మీకు ఏ కలర్ పులి నచ్చిందో కింద కామెంట్ చేయండి. బ్లాక్ అయితే బ్లాక్ అనండి, వైట్ అయితే వైట్ అనండి. చూద్దాం ఎవరికి ఏది నచ్చింది అనేది. ఇప్పుడు మేము లేట్ చేయకుండా తొందరగా ఇంటికైతే వెళ్ళిపోతాము. ఫైనల్గా మనమైతే ఇంటికైతే వచ్చేసాం గాయస్. ఇదిగో చూడండి, ఇదిగో నల్ల పులి తెల్ల పులి. నల్లదాన్ని తీసుకొచ్చి బయట పడేసాము. ఇది ఇంకా మెలుకుతో లేదు కాబట్టి సరిపోయింది. మనోడు పెద్ద జీపే తెచ్చుకున్నాడు, అది వ్యాన్ తీసుకొచ్చుకున్నాడు దీంట్లో వేసుకొని పోవడానికి. అంతే, ఇంకా వేసుకొని వెళ్ళిపోతాడు జమ్మని. ₹1,00,00,000 క్యాష్ తెచ్చాడు బాసు. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా అతని దగ్గర డబ్బులు తీసుకుందాం. మీకోసం డబ్బులు తీసుకొచ్చాను, ఇందులో ₹1,00,00,000 ఉంది, వెంటనే తీసుకోండి. ఓకే సార్, ఇచ్చేశాడు సారు ₹1,00,00,000 డబ్బా నిండా బాక్స్ నిండా డబ్బులు. ఇంకా మనకైతే భయమే లేదు. ఇంకా మన లైఫ్ సెట్. ఒరే స్పైడీగా, ఇదిగో నీకు రావాల్సిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి. నీకు నచ్చినప్పుడు వచ్చి లటకమని ఎత్తుకొని సామి, ఇంకో భయమే లేదు నీకు. ఇంకా మనం ఈ 2 పులులను అయితే అమ్మేశాము. నెక్స్ట్ మనం కూడా ఒక జూ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి, జూ పెడదామంటే పెట్టేద్దాము. అన్ని పులులు జింకలు నక్కలు కుక్కలు అన్నీ పెట్టేస్తాం దాంట్లో. మళ్ళీ మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. చాలా రిస్క్ చేసాము అబ్బా దీనికోసం, ఎందుకంటే అడవిలోకి వెళ్ళి పుల్లి పట్టుకున్నాం కదా అందుకు. సరే గైస్, మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.